నీళ్లు బికి వచ్చును, ఎడారులలో అవి ఏరులై పారెను. ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ బైబిల్ స్టడీ కార్యక్రమానికి మా అందరికంటే ముందుగా నీ ఆత్మ నడిపింపు ఉంచినందుకు వందనాలు. సంఘము ప్రభా, మరి ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టిన నాటి నుండి నేటి వరకు మరి నీ సన్నిధి మాతో ఉంచినందుకు వందనాలు. వారం వెంబడి వారము ప్రభా, నెల వెంబడి నెల, సంవత్సరాల వెంబడి సంవత్సరాలు నీ వాక్యాన్ని మేము ప్రభా మరి అర్థం చేసుకుంటూ ఉన్నప్పుడు, నీ వాక్యంలో ఉంటున్న గొప్ప గుప్త సంగతులను మేము ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఎంత మేలు, ఎంత మనోహరము. ఈ సమయంలో కూడా ప్రభా దైవజనులు మరొక అధ్యాయము, ఈ ప్రకటన, ఈ యొక్క రెవల్యూషన్ అనే పుస్తకం మీద ధ్యానించబోతున్నా. మరొక అధ్యాయంలో నీ ఆత్మ నడిపింపు మాతో ఉంచండి. మా అందరికంటే ముందుగా నీ సన్నిధి ఉంచినందుకు వందనాలు. దీన్ని విని వారు స్వస్థత పొంది అతి ఆనందభరితులై ప్రభా ఆనందముతో సంతోషముతో వారి దుఃఖాలు నిట్టూర్పులన్నీ నివారణ కావాలని మేము ప్రార్థన చేస్తూ, దీనికి సహకరిస్తున్న టెక్నికల్ టీం, ముఖ్యంగా బెన్ రిచ్ తన బృందాన్ని చేతికి అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. మండలాధికారి, ఈ జగమును ప్రేమించి వెలసితివా, జీవాధిపతి అయిన దేవా, ఈ జీవులను ప్రేమించితివా, పరమండలాధికారి, ఈ జగమును ప్రేమించి వెలసితివా, జీవాధిపతి అయిన దేవా, ఈ జీవులను ప్రేమించితివా, కనికరము గల గొప్ప దేవా, కాచి కాపాడే ప్రభువా, కనికరము గల గొప్ప దేవా, కాచి కాపాడే ప్రభువా, రాజువైన దేవా, నిన్ను నేను గణపరచెదను, ఓ రాజువైన దేవా, నిన్ను నేను గణపరచెదను, నిత్యానుదినము నిన్ను నేను కీర్తించెదను నా దేవా, నిత్యానుదినము నిన్ను నేను కీర్తించెదను నా దేవా, రాజువైన దేవా, నిన్ను నేను గణపరచెదను. తండ్రి, రాజువైన మా తండ్రి, నేను గణపరచుటకు, నేను గొప్ప చేయుటకు, కొనియాడుటకు, నేను ధ్యానించుటకు మాతో ఉన్న అద్వితీయ తండ్రి, సంవత్సరం అంతా నీ దయా కిరీటము ద్వారా మమ్మల్ని ధరింపచేసి నూతన పరుస్తూ ఈ సమయంలో నీ వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు నీ దాసుని బూరగా వాడుకోండి. వినగల మనస్సు, గ్రహించగల శక్తి ప్రతి ఒక్కరికి ఈ వాక్యము ద్వారా, ఈ బైబిల్ పట్టిన కార్యక్రమము ద్వారా మీరు నూతన రూపాంతరము దయచేయాలని యేసు పాదాల చెంత ఈ స్తుతులు సమర్పించుకుంటున్నాం తండ్రి, ఆమేన్, 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 ఆమేన్. హలో, ఓకే. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, మీ అందరికీ మరొకసారి త్రియేక దేవుని నామమున శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభుకు వందనాలు. ఈ వారము మరొకసారి ప్రభువారి యొక్క వాక్యం ద్వారా నేను మీ ముందుకు వస్తూ ఉన్నాను. దేవునికి వందనాలు. దేవుని సంఘములు బైబిల్ స్టడీ అనేటువంటి కార్యక్రమాన్ని మరి ప్రతి బుధవారం నాడు దేవుని వాక్యాన్ని మనకు
ఇవ్వబడతా ఉంది, దొరుకుతుంది కనుక పరలోకపు మన్నా మరి మనందరికీ దొరుకుతుంది కనుక దేవునికి మనం వందనాలు. మనము ప్రకటన గ్రంథాన్ని ప్రారంభించాము. ఈరోజు మనం 4వ అధ్యాయాన్ని మనము ధ్యానంగా ఈ వాక్యాన్ని తీసుకుంటున్నాం. దేవునికి వందనాలు. మరి గత 3 అధ్యాయాలలో చూస్తే 7 సంఘాలను దేవుడు ఒక్కొక్క సంఘాన్ని ఏ విధముగా దర్శించినాడో, ఆ సంఘంలో ఉన్నటువంటి కొన్ని మెప్పు, కొన్ని తప్పులు, కొన్ని పొరపాట్లు, కొన్ని వాగ్దానాలు దేవుడు సంఘానికి దయచేస్తూ వచ్చాడు. సంఘము అనేటువంటిది దేవునిది, దేవుని చేత నిర్మించబడినటువంటిది, దేవుడు మాట్లాడుతున్నటువంటిది. కాబట్టి 7 సంఘాలు, ఈ యొక్క చిన్నాసియా ప్రాంతంలో ఉన్నటువంటి 7 సంఘాలు, ఈ 7 సంఘాలు ఈ ప్రపంచ సార్వత్రికమైనటువంటి సంఘాలకు ప్రతినిధులుగా ఉంటూ ఉన్నాయి. కనుక మనము గత 3 అధ్యాయాలలో 7 సంఘాలు దేవుడు మాట్లాడినటువంటి దేవుని యొక్క దివ్యమైన బోధన మనము ఎరిగిన వారముగా ఉంటున్నాం. ఈరోజు 4వ అధ్యాయాన్ని మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. 4వ అధ్యాయంలో ప్రత్యేకంగా ప్రభువు అయినటువంటి దేవుడు పరలోకము తెరవబడినట్టుగా ఈ గ్రంథకర్త చెప్తూ ఉన్నాడు. పరలోకము తెరవబడి ఉంది, సింహాసనం వేయబడి ఉంది. ఆయన సింహాసనము అద్భుతమైనటువంటి సింహాసనం. ఆ సింహాసనము రాజాదిరాజు ప్రభువు అయినటువంటి దేవుడు ఆ సింహాసనం మీద కూర్చున్నవాడుగా కనిపిస్తూ ఉన్నాడు. ఆ సింహాసనము చుట్టూ ఇంకా ఒక 24 సింహాసనాలు వేయబడ్డాయి. 24 పెద్దలు, వాళ్ళందరూ కూడా తెల్లని వస్త్రాలు ధరించి తల మీద సువర్ణ కిరీటాలు పెట్టబడ్డాయి. కాబట్టి ప్రభువైనటువంటి దేవుని సింహాసనం చుట్టూ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సన్నివేశము 24 పెద్దలు కూర్చుని మహాదేవుని ఆరాధించినట్టుగా వాక్యంలో రాయబడుతూ ఉంది. ప్రియులారా, మనము ఈ వాక్యాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. 4వ అధ్యాయము 1వ వచనం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, ఇదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉంది. మరియు నేను మొదట వినిన స్వరము బూర వంటి స్వరము నాతో మాట్లాడగా నేను విన్నాను. ఆ మాట్లాడినటువంటి వాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నేను నీకు కనపరిచెదను. ఈ మాటలు భక్తుడైనటువంటి యోహానుకు దేవుని దూత దేవుని స్వరం వినిపించింది. పరలోకము ఒక ద్వారం తెరవబడినట్టుగా, ఆ తెరవబడిన ద్వారం గుండా మనం ఏం చూస్తున్నామంటే, ఒక సింహాసనం మీద మహాఘనమైనటువంటి వాడు కూర్చున్నాడు, ఆయన ప్రభువు. ఆ చుట్టూ 24 సింహాసనాల మీద ఉన్న పెద్దలు తెల్లని వస్త్రాలు, సువర్ణ కిరీటాలు పెట్టబడ్డాయి. అప్పుడు స్వరం అంటుంది, నువ్విక్కడికి రా, జరగబోయే సంగతులు ఏవైతే జరగనయున్నాయో నేను వాటిని చూపిస్తాను, రా అని యోహాను గారికి ఒక దివ్యమైన స్వరము వినిపించినట్టుగా ఉంది. కనుక అప్పుడు ఆ సింహాసనం మీద కూర్చున్నవాడు ఎలాగున్నాడు అంటే, సింహాసనాసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంతము పద్మరాగమును పోలినవాడు, మరకతము వలె ప్రకాశించుచు ఇంద్రధనస్సును సింహాసనమును ఆవరించి ఉంది. ఎంత చక్కని వివరణ ప్రియమైన దేవుని బిడ్డలరా. ఆ సింహాసనం చుట్టూ 24 సింహాసనాలు కూడా ఉన్నాయి. ఆ సింహాసనాల యందు 24 పెద్దలు తెల్లని వస్త్రాలను ధరించుకొని వారి తలల మీద సువర్ణ కిరీటము పెట్టుకున్నవారు అయి కూర్చున్నారు. ఆ సింహాసనములో నుండి మెరుపులు, ధ్వనులు, ఉరుములు బయలుదేరుచూ ఉన్నాయి. మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపాలు ప్రజ్వలిల్లుచూ ఉన్నవి.
అవి దేవుని 7 ఆత్మలు. మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికము పోలినటువంటి గాజు వంటి సముద్రము ఉంది. ఆ సింహాసనమునకు మధ్య సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులు ఉన్నాయి. ఆ 4 జీవులు ఏమిటో మనం చూద్దాం. మొదటి జీవి సింహం వంటిది, రెండవది దూడ వంటిది, మూడవది మనుష్యుని ముఖం వంటిది, నాలుగవది ఎగురుచున్న పక్షిర వంటిది. ఈ 4 జీవులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలు ఉన్నాయి. అవి చుట్టూను రెక్కలు లోపట కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలలో ఉండే సర్వాధికారియు దేవుడు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచూ ఉండెను. ఆ సింహాసనమునందు ఆసీనుడయుండి యుగయుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగునుగాక. ఆ జీవులు కీర్తించుచుండగా ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడయుండు వానికి ఎదుట సాగిలపడి యుగయుగాలు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి. నీ చిత్తాన్ని బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందదగిన అర్హుడవు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. ఈ పరలోకము యొక్క చక్కని వివరణ ఉంది. ఒక సింహాసనము వేయబడి కిటికీ గుండా కనిపిస్తున్నది. ఆ సింహాసనం కూర్చున్నటువంటి వాడు మహోన్నతుడు, అద్భుతమైన దేవుడు, ఘనమైనటువంటి ప్రభు. ఆ సింహాసనం చుట్టూ 24 సింహాసనాలు ఉన్నాయి. ఆ 24 సింహాసనాల మీద 24 దేవదూతల లాంటి వారు పెద్దలు ఉన్నారు. తెల్లని వస్త్రాలు ధరించుకొని సువర్ణ కిరీటాలు ధరించుకున్నటువంటి వారై ఉండి దేవుణ్ణి నిత్యము ఆరాధిస్తూ స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నారు. ఇంకా 4 జీవులు ఉన్నాయని ఉంది. ఒక జీవి మరి ఏమిటి అని మనం ఆలోచిస్తే సింహం వంటిది, మరొక జీవి మనుష్య కుమారుని ముఖం వంటిది, మరొక జీవి పక్షి లాంటిది, మరొక జీవి మరి ఆ విధముగా మరి ఉన్నాయి అని వాక్యములో చూస్తూ ఉన్నాం. ఆ సింహాసనాల వెనుకాలో స్ఫటికముగా ఉన్నటువంటి సముద్రము పోలి ఉంది. ఎంత అద్భుతంగా ఉంది పరలోక రాజ్యం. ఏ మానవుడు, ఏ కవి, ఎవడు కూడా ఊహించలేనటువంటిది పరలోక రాజ్యం మన కొరకు ఆ విధముగా దేవుడు సిద్ధపరిచినాడు. ఆ జీవులు రెక్కలు కలిగి ఉన్నాయి. ఆరేసి రెక్కలు ఉన్నాయి. లోపల బయట వాటికి కన్నులు ఉన్నాయి. ఆ కన్నులతో భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలను చూస్తూ ఉన్నటువంటివిగా ఉన్నాయి. అవన్నీ కూడా త్రియేక దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నట్టుగా మనం ఈ వాక్యములో చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఎంత అద్భుతమైనటువంటి సంఘటన. ఇప్పుడు ఈ 7 సంఘాలు 3 అధ్యాయాలలో భూమి మీద ఉన్న సంఘాలు, పరిశుద్ధులు, సంఘం ఎంత విలువైనటువంటిదో ఉన్నది. ఈ 4వ అధ్యాయం నుండి చూస్తే ఇక ఇప్పుడు భూ సంబంధంగా కాదు కానీ పరలోక సంబంధమైనటువంటి ఇక్కడికి ఎక్కిరా, చూద్దురా పరలోకం ఎంత అద్భుతంగా ఉందో అని దేవుని స్వరం వినబడినప్పుడు యోహాను గారు పైకి ఎక్కి వెళ్ళాడు. ఎక్కి ఆ కిటికీ గుండా లోపలికి బయటికి వెళ్ళినప్పుడు ఎంత అద్భుతంగా ఉంది. ఈ 3 అధ్యాయాలు భూ సంబంధంగా ఉన్నాయి. 4వ అధ్యాయము పరలోకం. ఆ పరలోకములో ప్రభువారు ఎంత అద్భుతంగా ఉన్నాడు.
ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు. 24 పెద్దలు చుట్టూ కూర్చున్నారు. వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. దేవునికే ఘనత, మహిమ, ప్రభావములు. నువ్వు నేను కూడా ఒక దినం భూమిని విడిచిన తర్వాత పరలోక రాజ్యమునకు, నిత్య జీవమునకు మనం వెళ్ళినప్పుడు పరలోక వైభవాన్ని మనం చూస్తాం. దేవుని కుడి సింహాసనాన్ని మనం చూస్తాం. అక్కడ దేవునికి నిత్యమైన ఆరాధన జరుగుతుంది. ఆ ఆరాధనలో మనందరం పాల్గొని దేవుని దివ్యమైనటువంటి మహా ఆనందం, సంతోషాన్ని మనం చూస్తాం. దేవుడిని, ప్రభువును అంగీకరించిన బిడ్డలకు కూడా దేవుడు అంటున్నాడు, నువ్వు ఇక్కడ రా, చూద్దురా పరలోకం ఎంత అద్భుతంగా ఉందో. అంతేకాదు కానీ భూమి మీద మరి జరిగినటువంటి సంగతులతో పాటు పరలోకములో కూడా ఎంత అద్భుతంగా ఉందో చూడడానికి రమ్మంటున్నాడు. మనములందరినీ కూడా పరలోకానికి ఎక్కిరండి, చూద్దురండి ఇక్కడ ఎలాగుందో పరలోకం. ఆ సింహాసనాలు, ఆ పెద్దలు, ఆ ఆరాధన, ఆ 4 జీవులు ఎలాగున్నాయో చూద్దురండి. ఎంత అద్భుతం. నువ్వు నేను కూడా భౌతికమైన రక్తమాంసాలు కలిగిన ఈ కన్నులతో పరలోకం చూడడానికి వీలు కాదు, చూడలేం. ఆ గొప్ప వర్ణన చెప్పలేం. అలాంటి అద్భుతమైనటువంటి పరలోక రాజ్యము నీ కొరకు, నా కొరకు దేవుడు తెరిచిపెట్టాడు. ఇక ఈ 4వ అధ్యాయం నుండి మనము పరలోక రాజ్యం, దేవుడు, దేవుని సింహాసనము, దూతలు ఏ విధముగా ఉంటుందో మిగిలిన ఇక అధ్యాయాలలో ఇప్పటి నుండి మనం ఈ కార్యాలన్నీ కూడా చూడబోతూ ఉన్నాం. ఎంత అద్భుతం. యోహానయ్య గారు కూడా చూశాడు. చూసి దేవుని స్తుతించి గణపరిచి ఆయనను మహిమపరిచినట్టుగా వాక్యంలో ఉంది. కనుక మనం వచ్చే వారం నుంచి 5వ అధ్యాయము ప్రారంభిస్తాం. 22 అధ్యాయాలు ఉంది. కాబట్టి ఇప్పుడు ఇక పరలోక రాజ్యం మన కొరకు ఓపెన్ చేయబడుతుంది. పరలోక రాజ్యం యొక్క అక్కడ ఉండేటువంటి ప్రభుత్వం, దేవుని దూతలు, ఆరాధన, దేవుని ఘనమైనటువంటి సంగతులు మనం ఇక నుండి చూడబోతాం. కాబట్టి ఈ 3 అధ్యాయాలు మరి భూ సంబంధంగా 7 సంఘాల యొక్క మహిమను గురించి చెప్పబడి ఉంది. 4వ అధ్యాయం నుండి ఇక నుండి మనం పరలోక ప్రతిబింబాన్ని చూడబోతా ఉన్నాం. అట్టి దేవుని కృప, ఆశీర్వాదాలు మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. ప్రభువా, వందనాలు, స్తోత్రం. పరలోకం చూసే, పరలోక వైభవాన్ని గమనించే భాగ్యాన్ని మాకిచ్చి ఉన్నందుకు తండ్రి నీకు వందనాలు. ఈ 3 అధ్యాయాలు భూ సంబంధమైన విషయాలు, 4వ అధ్యాయము పరలోకాన్ని గురించినటువంటి ప్రతిబింబాన్ని మేము చూడబోతూ ఉన్నాం. అట్టి గొప్ప దైవ ఆత్మ సన్నిధి, మహిమ కలిగిన కన్నులు, చెవులు, మాకు కావలసినటువంటి మా దేహాలను మీరు పునీతులుగా, పవిత్రులుగా, పరిశుద్ధులుగా చేయాలని చిన్న ప్రార్థన యేసు నామమును అడిగి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆశీర్వాదం, దేవుని సమాధానం మనకు తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదం వర్షింపచేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. నీ మహిమీద కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షము కృమ్మరించుము దేవా. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.